ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. మన ఛానల్ నిల్చుంటున్నా, నేను నిల్చోగలుగుతున్నా కానీ కూర్చోలేకపోతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఎట్ రెడీ అయినా అని చెప్పేసానంటే, ఒక అబ్బాయి ఉంటాడు హఫీజ్ అని చెప్పేసి, అబ్బాయి బీహార్కి చెందిన అతను, బట్ ఇక్కడ హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు కొండాపూర్ దగ్గర. సో అతను ఒక 1.5 year క్రితం నుండి నా కాంటాక్ట్లో ఉన్నాడు. అండ్ సైక్లింగ్ అంటే చాలా ఇష్టం, అది ఇది అని చెప్పేసి చెప్తా ఉండే. అయితే ఒకసారి సడన్గా ఒకరోజు ఫోన్ చేసి, ఇట్లా నేను కూడా సైక్లింగ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఇక్కడ నుండి మక్కా తెలుసు కదా మీకు, 7 కంట్రీస్ దాటితే వెళ్ళాలి. మామూలుగా ఇప్పుడు ఇండియా నుండి వీళ్ళు తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను అండ్ కిజికిస్తాను అండ్ అట్లనే ఇరాన్ మీదకి వెళ్ళి దుబాయ్ మీదకి వెళ్ళి సౌదీకి అట్లా పోదామనే ప్లాన్లో ఉన్నాడు. సో ఇవాళ అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నా, మీరు తప్పకుండా రావాలని ఇంటికి వచ్చి అయితే చేసిండు. నేను కొరియాలో ఉన్నప్పుడే వస్తా నువ్వు చేస్తే అని చెప్పేసి అయితే మాట ఇచ్చిన కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి, కాబట్టి కంపల్సరీ వెళ్తున్నా నేను. అండ్ ఇంకొకటి, సో వెళ్ళి కలిసి అట్లనే సెండ్ ఆఫ్ ఇచ్చేసి, మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఒక 2 hours ఏమో కూర్చొని 2-3 hours వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి కూర్చొని మాట్లాడడం జరిగింది. అంటే ఎట్లా పోవాలి ఏంటిది ఇవన్నీ కూడా కొంచెం చెప్పిన నేను నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఇండియాలో అవైలబుల్లో ఉన్నా కాబట్టి పోయి కలిసేసి వస్తాము. హజ్ యాత్ర అంటారు కదా, మక్కా మదీనా హజ్ అంటారు కదా, హజ్ యాత్ర కోసం అయితే వెళ్తున్నారు అతను. అండ్ సైకిల్ పైన, సో ఇక్కడ నుండి బయలుదేరుతున్నాడు. సో దట్ వెళ్ళి ఒకసారి కలిసి అండ్ సెండ్ ఆఫ్ ఇచ్చేసి, అంటే ఫ్లాగ్ ఆఫ్ లాగా చేసేసి వస్తా. అండ్ మనం ఇలాంటివి చేసినప్పుడు చాలామందికి ఒక ఇన్స్పిరేషనల్గా మారుతాము. ఇలాంటి ఇన్స్పిరేషన్ తోటి చాలామంది రైడ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. సో ఈ విధంగా బయలుదేరుతున్నారు, అదంతా చాలా హ్యాపీ అనిపించే విషయం అన్నట్టు నాకు. అండ్ వెళ్ళి కలిసి మాట్లాడి వద్దాం. ఇప్పటికైతే నా హెల్త్ ఓకే, నిల్చోగలుగుతున్నా, పడుకోగలుగుతున్నా. కారే బుక్ చేసుకున్నా, కార్లో పడుకునే పోతా, కానీ కూర్చొని అయితే అవ్వట్లేదు. సో అది ప్లాను, అది మ్యాటరు. సో చలో పోదాం పదండి. సో ఇట్లుంటాయి అన్నట్టు కార్లో, నేనైతే ఇట్లా పడుకోవాలి. సో ఇది క్యాబ్ ఇలా ర్యాపిడో బుక్ చేసుకున్నా. అండ్ ఇట్లనే వెళ్ళి కలిసి రావాలి. కలిసి వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకుంటా. మేబీ ఇంకొక వారం 10 రోజులలోనైతే నేను కూర్చోగలుగుతా, బట్ సైక్లింగ్ అయితే చేయలేను వెంటనే, ఎందుకంటే లైక్ ఇంత లోపలికి హోల్ ఉంది థైకి. సో సైకిల్ పైన తోడబెట్టి ఇట్లా కూర్చొని తొక్కుతూ ఉంటే కొంచెం ఇంపాసిబుల్ అన్నట్టు, అది మ్యాటరు. సో ఇంకా ఇట్లనే వెళ్ళేసి కలిసి మాట్లాడి వస్తాను. ये तुम स्टार्ट कर रहे हैं ना? थैंक यू। माशाल्लाह ये हमारे रंजीत भाई है, बहुत अच्छे हैं, उनको सपोर्ट करिए हमारे रंजीत भाई को, और इनके सबके में हमें भी सपोर्ट करिए। थैंक यू वेरी मच। मेरे को लाइक थैंक यू वेरी मच। वो तवील सफ़र आपको सफ़र करके जाना पड़ता, तो आपको इसका कब से इरादा है और कब से आप इसकी नीयत कर लिए थे, और आप इसके लिए आप क्या क्या प्रैक्टिस करें और आपकी क्या क्या इसके लिए जो कोशिशें रही? देखिए दोस्तों, मेरे अंदर जो जज्बा आया, ये हमारे रंजीत भाई बैठे हुए हैं, माशाल्लाह बोलिए। ये रंजीत भाई हैं जो पूरे वर्ल्ड के अंदर ट्रैवल करते हैं। रंजीत भाई हाय, सैल्यूट माय ब्रदर। थैंक यू। ओके, तो हमारे रंजीत भाई है जो पूरे वर्ल्ड के अंदर ट्रैवल करते हैं। एक्चुअली मैं इसको बहुत फॉलो करता था, इनकी वीडियोस को मैं बहुत देखता था, तो इनको देख कर मेरे दिल में आया कि जब ये ट्रैवल करके ऑस्ट्रेलिया जा सकते हैं, अमेरिका जा सकते हैं, यूएस जा सकते हैं, तो मैं साइकिल से मक्का मदीना क्यों ना जा पाऊँ, है ना। और बहुत सारे सवाल लोग ये भी करेंगे, भाई आप मुशक्क़त उठाकर, परेशानियाँ उठाकर आप हज क्यों कर रहे हैं, बहुत सारे लोग ये भी सवाल करते हैं। तो उनका मैं ये जवाब देता हूँ। देखिए, जिस तरीके से बहुत सारे लोग ऐसे हैं जो साइकिल से पूरे वर्ल्ड में घूमते हैं, जो मुस्लिम भी है, उसमें भी परेशानी होती है, तकलीफ होती है, वो चलाते हैं क्यों, वो शौक के लिए करते हैं। किसके लिए करते हैं? शौक के लिए पूरी दुनिया घूमते हैं। अब भाई हम भी थोड़ा तकलीफ उठा के शौक के लिए मदीना क्यों नहीं जा पाएंगे बताइए। हाँ, वो दुनिया घूम रहे हैं, हम भी इंशाल्लाह, है ना, दुनिया के साथ साथ उम्रा भी हो जाएगा, है ना, हज को भी घूम लेंगे। तो इसी तरीके से हमारे रंजीत भाई हमेशा मेरे को गाइड करते थे, हमेशा बताते थे इस तरीके से करो। तो बहुत कुछ मैंने रंजीत भाई से सीखा है।
फिलहाल जो पाकिस्तान के हालात है और हिंदुस्तान के हालात है वो बहुत गड़बड़ चल रहा है, तो आपका सफ़र कैसा है और कहाँ से शुरू होगा, कैसा ख़त्म होगा और किस साल में मुकम्मल होगा, और आपका सफ़र के बारे में तवील जो है मालूमात हमें बताइए। ओके, मेरा जो सफर रहेगा, सबसे पहली बात, आपने पाकिस्तान के सवाल किए, मैं उसका जवाब देता हूँ। सबसे पहली बात क्या है, पाकिस्तान का मैंने तस्वुर भी नहीं किया है उधर से जाना बोलते। आज तक मैंने सोचा नहीं, मैंने तस्वुर ही नहीं किया, मेरे जहन में भी पाकिस्तान के बारे में नहीं है। तो अल्हम्दुलिल्लाह मैंने सोचा पाकिस्तान को छोड़कर, क्योंकि पाकिस्तान वाले बहुत सारे इंडियन के साथ गद्दारी कर रहे हैं। क्या गद्दारी कर रहे हैं, जो पाकिस्तान के अंदर चले जाते हैं, ठीक है, तो वहाँ पर जिस तरीके से इंटर होते हैं, वो लोग इंटर तो ले लेते हैं, वीज़ा तो दे देते हैं, तो बाद में क्या करते हैं, इंटर के बाद उसको फ्लाइट में बैठा के यूए या तो दुबई भेजा देते हैं या तो ओमान भेजा देते हैं। ये बहुत बड़ी गद्दारी करते हैं मुसलमानों के साथ। लेकिन मेरे जहन में आया कि इससे बेहतर, परेशान होने से बेहतर क्या है, यहाँ से मैं इंशाल्लाह हैदराबाद से दिल्ली जाऊँगा, दिल्ली से दूसरा कंट्री है नेपाल और चाइना के साइड में आता है अल्मेटी, कजाकिस्तान, उज्बेकिस्तान, तजिकिस्तान, अफगानिस्तान, ईरान, दुबई एंड सऊदी अरबिया। ये जो सफ़र रहेगा मेरा, कम से कम 12 से इंशाल्लाह 10 महीना का ऐसा कुछ सफ़र होगा। इंशाल्लाह मैं रमज़ान में दुबई में पहुंच जाऊंगा, इंशाल्लाह ईद के बाद मैं सऊदी में इंटर करूंगा इंशाल्लाह, और ईद के बाद मैं इंशाल्लाह उम्रा कर कर हज कर कर नेक्स्ट ईद में वापस आऊंगा। इस सर से जो है बात करने की कोशिश करूँगा। रही सर, हमें ये बताएं कि आप इनको कैसा सपोर्ट करेंगे और आप इनको कब से जानते हैं और इनको आप सपोर्ट कैसा करने वाले हैं? कम से कम 1.5 साल हो गए क्या? डेढ़ हाँ, साल, डेढ़ साल। कम से कम 2 साल से पहले एक कांटेक्ट में था। पहले बोला मेरे को साइकिलिंग बहुत शौक था, मैं भी कर रहा था बोल के एक साइकिल का एक लंबा टायर्स का एक साइकिल दिखाया, लाइक मैंने देखा था वीडियोस, उसमें देख के चलो उस दिन मैं कोरिया में था, शाम को इन्हें पूछा कि रंजीत भाई साइकिल कौन सी ले लूँ, ऐसा पूछा किस लिए कि हज यात्रा के लिए। सो मैंने इनको बताया ऐसी वाला साइकिल ले लो टूरिंग के लिए, क्योंकि लंबा रास्ता जाना है, हज़ारों किलोमीटर रहते हैं, रोड कुछ जगह रोड ही नहीं रहते हैं, कुछ जगह सिग्नल नहीं रहते, पानी नहीं रहता है, कुछ भी एक बार तो डेजर्ट रहते हैं, सो रेगिस्तान में 10 दिन का खाना भी लेके जाना पड़ता, पानी भी लेके जाना पड़ता। इसीलिए एक अच्छा साइकिल ले लो, क्योंकि वो बीच में कुछ खराब ना हो। सो उनको साइकिल के बारे में बताया कौन सी साइकिल लेना है और कहाँ। 4 दिन का पहले घर पे भी आया है इनके फैमिली के साथ। तो हम लोग बात किए थे कि वीज़ा कैसा लेना है, वीज़ा कौन सी कंट्री कैसा रहेगा उस समय वहाँ, या गर्मी रहेगा या ठंडी रहेगा, क्योंकि कुछ ये अभी जो जा रहे हैं ना, तो अभी विंटर में कैसा रहते, पूरा बर्फ़ ही रहते, पूरा बर्फ़, तो साइकिल चला नहीं पाएगा। इसलिए हम लोग बात किए थे और 2 साल से बताया था साइकिल के बारे में, कौन सी साइकिल ले लो बोल के। अभी ये साइकिल भी लेके आया है, और जब रास्ते में ना कुछ हर कंट्री में जो इन्हें जा रहे हैं ना, हर कंट्री में मेरे को दोस्त हैं, और जो वीज़ा का दिक्कत और कुछ भी है तो मैं लाइक सपोर्ट करूँगा, क्योंकि कहाँ वीज़ा कैसे लेना है, अगर उनको कुछ दिक्कत है तो मेरे को भी, अभी मैं कम से कम एशिया और ऑस्ट्रेलिया घूम चुका हूँ मैंने। सो ये 15 किलोमीटर हुआ, 42,000 किलोमीटर अभी तक, ऐसा 4 साल हो गया मेरे साइकिलिंग करते हैं। तो कुछ कॉन्टैक्ट्स हैं, मैं वैसा भी उनको सपोर्ट करूँगा। साइकिल के बाद आइए हाफिज साहब थोड़ा साइकिल ले लीजिए आप। సైకిల్ చెప్పినా కదా, సో ఇండియా టు మక్కా సైకిల్ రైడ్ అయితే ఇక్కడికే పోతున్నాయి. ఇండియా, కజకిస్తాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్ అండ్ సౌదీ అరేబియా. సో సైకిల్ మెరైంది. నైస్, ఆల్ ది బెస్ట్. అండ్ Ranjit brother, very very smart bro. Okay, please all friends support me Ranjit brother. Okay, हमारे बहुत अच्छा रंजीत भाई है भाई, बहुत ज़बरदस्त मैसेज है हिंदू मुस्लिम के लिए। ये तो सबका दिल ऐसा होना चाहिए रंजीत भाई की तरह, जैसे रंजीत भाई का दिल है, जो ब्लॉग दे रहे सबका दिल वैसा करो, ठीक है, सब भाई भाई। थैंक यू मैं ब्रदर, इंशाल्लाह।
ఓకే మిలింగే ये हमारे रंजीत भाई की तरफ से थैंक यू brother। ఆల్ ది బెస్ట్ గైస్. అక్కడైతే అయిపోయింది. ఆ అబ్బాయి అయితే హజ్ యాత్రకి అయితే బయలుదేరిండు. 1 year అట్లా పట్టొచ్చు. తర్వాత ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. అండ్ నాకు ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు ఉండలేదు అండ్ అక్కడ అయిపోయేదాకా కూడా ఉండలేదు. జస్ట్ స్టార్ట్ కాగానే వచ్చేసాను. ఇది వచ్చేసి మన సైకిల్ అన్నట్టు. ఇక్కడ బ్రూక్స్ అని కనబడుతుందా, బ్రూక్స్ చాంపియన్ స్పెషల్ B17 కాపర్ది అన్నట్టు. ఈ యొక్క సీట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో 17-16 వేలు అట్లా చూపెడుతుంది. సో మనం ఆస్ట్రేలియాలో తీసుకున్నాం అన్నట్టు. ఇది అప్పుడు చాలా ఖర్చు అయిపోయింది. అండ్ ఈ సీట్ వచ్చేసి మెయిన్గా నేను ఎందుకు లెదర్ సీట్ ప్రిఫర్ చేస్తా అంటే బాడీలో టెంపరేచర్ లైక్ హీట్ అంతా ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు. అందుకే హోల్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇలాంటి సీట్ను మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను. బట్ ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇంకా బ్రేక్ అవ్వాల్సింది ఉన్నది. అండ్ ఇది వచ్చేసి మన సైకిల్కి పెట్టిన సీట్ అన్నట్టు. ఇది కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి నాకు ప్యాడెడ్ షార్ట్స్ అయితే నేను కంపల్సరీ యూజ్ చేయాలి. ప్యాడెడ్ షార్ట్స్ అంటే వెనకాల ఇక్కడ మంచిగా సీట్కి కుషన్ లాగా ఉంటుంది అన్నట్టు మామూలుగా డ్రెస్కి. సో దానికోసం అని చెప్పేసి అదైతే వాడుతున్నా. అండ్ ఇది వచ్చేసి మన సీట్ అన్నట్టు, సైకిల్ సీట్ అయితే ఇది. అండ్ తర్వాత ఇది వచ్చేసి మీరు చూడవచ్చు సైకిల్ మన చిట్టి అయితే చాలాసార్లు కింద పడ్డది ఆస్ట్రేలియాలో. ఈ కింద పడ్డప్పుడు దెబ్బ తాకిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇటు సైడ్ పడ్డది, ఇటు సైడ్ ఎప్పుడు పడలేదు. ఎందుకంటే అటు సైడ్ రోడ్డుకి అటు సైడ్ ఉంటుంది కాబట్టి పడితే ఇటు సైడే పడతా, ఇటు సైడ్ మొత్తం కూడా. సో ఇది. అండ్ మన చిట్టి అయితే ఆల్మోస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ మీకు తెలుసు కదా నేను సైకిల్ని ఎప్పుడు కూడా ఈ బటర్ఫ్లై హ్యాండిల్ అనేది మీరు రేర్గా చూసి ఉంటారు. ఈ బటర్ఫ్లై హ్యాండిల్ యాక్చువల్గా మీరు చూసి ఉండరు, ఎందుకంటే చాలా తక్కువ. ఈ బటర్ఫ్లై హ్యాండిల్ ఎందుకు సెట్ చేయించిన అంటే ఇక్కడ ఒక Insta360 S Pro పెట్టుకోవచ్చు, ఇక్కడ Insta360 X4 కెమెరా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ కోసం అని చెప్పేసి ఇది మొన్ననే ఆర్డర్ పెట్టి తీసుకున్నా కొత్తది. ఇంక మంచి క్లాత్ ఫ్లాగ్ కూడా తీసుకున్నా, ఎందుకంటే ఊకే చినిగిపోతుందని చెప్పేసి. సో ఇది వచ్చేసి గేర్ సిస్టమ్ అన్నట్టు మన సైకిల్కి. ఇక్కడ 1 2 3 ఇప్పుడు మీకు కనబడుతుందా, ఇప్పుడు 1 2 3 1 ఇక 1 2 3. ఇప్పుడు 1 అంటే ఇక్కడ 1 అంటే ఇక్కడ కింద 1 మీద ఉన్నది అన్నట్టు. 2 3 అట్లా 1 మీద ఉన్నప్పుడు మామూలుగా స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నట్టు. మనం స్లోగా కొండలు ఎక్కేటప్పుడు లగేజ్ ఉన్నప్పుడు ఇది వాడచ్చు. సెకండ్ మీడియం స్పీడు ఒక 18 స్పీడ్ అట్లా పోవచ్చు. ఇంకా ఈ థర్డ్ ఇది వచ్చేసి పోవచ్చు అంటే తొక్కాలి కంపల్సరీ. ఎంత గట్టిగా తొక్కితే అంత ఫాస్ట్గా పోతుంది. అండ్ తొక్కకుంటే మాత్రం సైకిల్ అయితే కదలదు. ఈ గేర్లకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే కొండలు ఎక్కేటప్పుడు ఇప్పుడు చెప్తున్నా 1 2 ఇప్పుడు ఈ పెడల్ ఇట్లా మామూలుగా పెడల్ తొక్కుతూ ఉంటాం కదా, ఈ దీని మీద పెట్టిరనుకో ఒక్కసారి పెడల్ తొక్కితే ఈ టైర్ ఒక్కసారి స్పీడ్గా తిరిగిపోద్ది. దీని మీద పెట్టినామనుకో మిడిల్ దాని మీద 2 సార్లు పెడల్ తొక్కితే కానీ టైర్ ఒక్కసారి తిరగదు అన్నట్టు. ఇది ఉన్నది చూసిరుగా మూడోది, ఈ అంటే కింది ఫస్ట్ గేరు చిన్న గేరు, ఇది 2-3 సార్లు తొక్కితే ఇది తిరుగుతుంది అన్నట్టు టైరు. నేను లెక్క పెట్టలేదు, బట్ జస్ట్ అందాదాగా చెప్తాను నేను. అండ్ తర్వాత ఇక్కడ వెనకాల గేర్లు ఉన్నాయి. ఇక్కడ మామూలుగా ఫ్రంట్కి వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ ఇక్కడ కింద ఇక్కడ గేర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 గేర్స్ ఉన్నాయి. 9 గేర్స్ అంటే ఇక్కడ 9 ఇది ఉంది. ఇది చూసిరా 1 2 3 4 5 6 7 8 9 గేర్. సో ఈ కింద ఉంది కదా మంచి మామూలుగా చాలాసేపు తొక్కొచ్చు. ఇక ఈ పైకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క సైకిల్కి ఒక్కొక్క ఉంటుంది సిమ్ అనేది. పైకి వెళ్తూ ఉంటే ఇంకా హార్డ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది గేర్ సిస్టమ్. ఈ చైన్ కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. సో ఇది వచ్చేసి మన సైకిల్ గేర్లు ఎట్లా మారుస్తారు ఏంటి అని చెప్పేసి అన్నా కదా, అట్లా ఇక్కడ కూడా గేర్లు ఇట్లా మార్చుకోవచ్చు. ఇది గేర్ ఇట్లా మార్చు. ఫస్ట్లో చెప్పాలంటే నేను సైకిల్ కొన్నప్పుడు అసలు గేర్లు ఇట్లా మారవాలో కూడా తెలియదు. బట్ ఇప్పుడైతే నేను అన్నీ జస్ట్ నేర్చుకున్నా. ఇవి వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నా. ఇది మలేషియాలో తీసుకున్నా ఇవి 2. సో ఇవి వచ్చేసి ఇవి పెట్టడానికి అన్నట్టు హ్యాండిల్ పెట్టడానికి. అండ్ ఇది ఒకటైతే మార్చాలి దీన్ని సైకిల్కి. వీలైతే టైర్లు కూడా చేంజ్ చేయాలి, బట్ ఇప్పుడైతే చేంజ్ చేయని ఇంకా టైం తీసుకుంటా చేంజ్ చేయడానికి. అండ్ చిన్న మైనర్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. అసలు ఏం సర్వీసెస్ కూడా ఏం లేవు. ఇది ఒకటి ఈ హ్యాండ్ ప్లాస్టర్ ఇట్లా మొత్తం చేంజ్ చేస్తే అయిపోతుంది అన్నట్టు. మన రైడ్ తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఒక నెల ఇంకా నేను మంచిగా కూర్చోగలిగితే చాలు. ఇప్పటికైతే కూర్చుంటాను. నెల 5 రోజులు 6 రోజులు అవుతుంది ఇప్పటికి. అండ్ బాటిల్ కేజెస్ ఇవి 1 2 అండ్ ఇక్కడ ఒకటి 2 బాటిల్ కేజెస్ బాటిల్స్ అయితే పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కింద కూడా ఒకటి పెట్టుకోవచ్చు. మనం మంగోలియాలో పెట్టుకున్నాము 1 2 3. అండ్ ఇక్కడ అయితే బ్యాగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అండ్ సైకిల్ పూర్తిగా మళ్ళీ టూర్ చేస్తా. ఎప్పుడు టూర్ చేస్తా అంటే ఇంగ్లాండ్ రైడ్కి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత టూర్ చేస్తా. ఇది నేను కొంచెం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎండల మొత్తం దుమ్ము అయిపోయినా అన్నట్టు. సో ఇంకా ఇంగ్లాండ్ రైడ్కి అయితే సెట్ అయిపోతున్నా, నిల్చుంటున్నా.
అండ్ కూర్చోవడం కొంచెం కష్టం, ఇంకా బయటనే ఇక్కడ ఎండాకాలం కదా దారుణంగా ఉంది సిచ్యువేషను. అందరూ నాకు సపోర్ట్ చేసారు, అందరూ లైక్ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు అవన్నీ. అండ్ మన రైడ్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి సైక్లింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం అండ్ చాలా హ్యాపీ విషయం అన్నట్టు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, ప్లీజ్ డూ సపోర్ట్. ఇంకొక కరెక్ట్ ఒక 4 రోజులలో మన రైడ్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఫస్ట్ నేను డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని బరాబర్ సెట్ అయిన ఇంకా పర్ఫెక్ట్ ఉన్నా అని అంటే మాత్రమే రైడ్ స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే లేదు.